రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు సాహితీ లోకంలో అందరికీ సుపరిచితులు. వారు ఉన్నత విద్యావంతులు, ఉన్నత సంస్కారవంతులు. వారు అనేక సాహితీ ప్రక్రియల్లో నిష్ణాతులు. కథలు, కవితలు, ముఖ్యంగా గజల్ ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేసి కొత్త కొత్త పదాలను వారు కనిపెట్టారు. ఆ పదాలను మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా అబ్బురపడతాం. ఆ వాక్యాలకి తగ్గట్లుగా ఈ కొత్త పదాలు సరికొత్తగా మనకు కనిపిస్తాయి. వీరు ఇట్లా గజల్ ప్రక్రియలోను చాలా ప్రయోగాలు చేసి అనేక గజల్ రాణి, ఇంకా గజల్ బంధు అంటూ రకరకాల పురస్కారాలు వీరు పొందారు. అలవోకగా వీరు గజల్స్ని స్వరపరుస్తారు. అదే వీరు స్వరపరిచిన గజల్స్ని చాలామంది గాయకులు పాటలుగా వాటిని తీసుకుని వచ్చినారు. వీరిలో మనకు తెలిసిన కోణాలు ఇవైతే ఇంకొక కోణం కూడా ఉంది, అది బాల సాహిత్యం. ఆ కోణంలో పిల్లల కోసం వీరు అనేక రచనలు చేశారు. బాలబంధు, బాల సాహితీ రత్న లాంటి అనేక బిరుదులు వీరు పొందారు. మరి ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పబోయే పుస్తకం ఏమిటంటే, తాజాగా వారు బాలల కోసము అందించిన మరొక గ్రంథము తెలుగు వడిలో. ఇప్పుడు మనకందరికీ తెలుసు, మన పిల్లల భాష అంతా మారిపోయింది. మమ్మీ డాడీ సంస్కృతి వచ్చేసింది. ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. కానీ ఇది తప్పనిసరి. ఉన్నత విద్యలన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో ఉండడంతో ఆంగ్లం నేర్చుకోవడము, పరభాషలు నేర్చుకోవడము తప్పనిసరైంది. కానీ మాతృభాషని పూర్తిగా మర్చిపోతున్నాము. పెద్దలు, పిల్లలు, ఇటు అందరం మర్చిపోతున్నప్పుడు అలా మరవకుండా అందరికీ హెచ్చరిస్తూ మాతృభాషని తప్పకుండా అందరూ నేర్చుకోవాలి. మాతృభాషలో మనం నేర్చుకునేవే, చిన్నప్పుడు మనం నేర్చుకునేవే మనల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఈ సంస్కారాన్ని కానీ, ఈ ప్రకృతికి సంబంధించిన అంశాలను కానీ, ఒక మానవ ప్రవృత్తిని, నడవడికను, వీటన్నింటిని మనం చిన్నప్పుడు మాతృభాషలో నేర్చుకుంటేనే అది ఎంతో తీయదనము. ఇంకా మనం భావి భారత పౌరులుగా ఎదగడానికి అవి మనకి దోహదం చేస్తాయి. మరి అలాంటి బాలల కోసము చదువును తెలుగును మర్చిపోతున్న బాలలకు ఈ గ్రంథము కరతలామలకం అవుతుంది. మరి ఈ తెలుగుబడి గ్రంథంలో ఏముంది అంటే, ప్రకృతి అంశాలు, ప్రకృతికి సంబంధించిన అనేక అంశాలు. మనకందరికీ తెలుసు, ప్రకృతిలో చెట్లు, జంతువులు, పక్షులు, నీరు, గాలి, వాతావరణం, పంచభూతాలతో ఈ ప్రకృతి అంతా సమాయత్తం అవుతుంది. మరి ఈ ప్రకృతి గురించి పిల్లలకి మనం ఏ విధంగా చెప్పవచ్చు? అదేవిధంగా మనకు తెలుసు, ఒక తల్లి తన బిడ్డని ఒడిలో కూర్చోబెట్టుకనో, లేకపోతే సంకనెత్తుకనో, చందమామని చూపిస్తూ, వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ రకరకాల కథలను నేర్పిస్తుంది అనమాట. సంస్కారవంతంతో వాళ్ళు ఎలా ఎదగాలి అనే దానికి కొన్ని రకాల నీతి కథలను నేర్పిస్తారు తల్లిదండ్రులు. అదేవిధంగా ఆ తల్లి ప్రకృతిని బిడ్డకు పరిచయం చేస్తుంది. ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి అంటూ అన్ని బిడ్డకి పరిచయం చేసేటప్పుడు ఆ పరిచయం చేయడంలోని అద్భుతాలను ఇక్కడ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఏ విధంగా పరిచయం చేయొచ్చు అనేది సమగ్ర సమాచారాన్ని అందించారు ఈ పుస్తకంలో. అదేవిధంగా షడ్రుచులు, పిల్లలకి రకరకాల రుచులను ఎలా రుచి చూపించాలి, అదేవిధంగా ఆసక్తికరమైన ఇంట్లో మనం రోజువారీ జీవితంలో వాడుకునే వస్తువులు, వాటి ఉపయోగాలు, వాటి వల్ల ఏ విధంగా మనము అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. మరి ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే అనేక రకాల జంతువులు, పక్షులు, పువ్వులు, చెట్లు, వీటన్నిటి గురించి సమగ్ర సమాచారాన్ని అందించారు. మనకు తెలుసు, అన్ని రకాల జంతువులకి కానీ, పక్షులకు కానీ, చెట్లకి కానీ, వీటన్నిటితో మనం మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అనేక రకాల సామెతలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రతి ఒక్క జంతువుకి ఒక సామెతని చెప్తారు. మన పరవస్తు చిన్నయ్య సూరి
విష్ణు శర్మ వారు రాసిన గ్రంథము పంచతంత్రం. ఈ పంచతంత్రంలో జంతువులను తీసుకొని, ముఖ్యంగా జంతువులని మానవుల పాత్రలాగా తీసుకొని ఏ విధంగా మనుషులు వారి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు, ఏ విధంగా వారు సంస్కారవంతంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అనే విషయాలని పంచతంత్రంలో జంతువుల ద్వారా విష్ణు శర్మ గారు మనకి వివరించారు. మిత్రభేదము, మిత్రలాభము, ఇలా అనేక రకాల మానవ ప్రవర్తనని, మనుషుల యొక్క స్వభావాన్ని ఏ విధంగా జంతువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనే ఉపమానాలను జంతువులతో ఉదాహరించి మన జీవితాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేసుకోవచ్చు అనే విషయాలు మనం అక్కడ తెలుసుకుంటే, అదేవిధంగా ఈ పుస్తకంలో అనేక రకాల జంతువుల గురించి, పక్షుల గురించి, పువ్వుల గురించి, ప్రకృతికి సంబంధించిన సమస్త విషయాల గురించి మనకి ఇక్కడ ఈ పుస్తకంలో తెలియజేశారు. ఉదాహరణకి నేను జంతువులు చాలా రకాలు ఉన్నాయి. మనకి క్రూర జంతువులు, అడవులలో పెరిగే జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అదేవిధంగా మన చుట్టుపక్కల మనం పెంచుకునే జంతువులు ఉన్నాయి. కుక్కలు, పిల్లులు, పావురాలు, పక్షులు, అనేక రకాల పక్షులు, పశువులు. ఇలా ఈ జంతువులన్నిటితో మనకి చాలా అనుబంధం ఉంటుంది. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అనేక రకాల అనుబంధాలు ఉంటాయి వాటితో. జంతువులు మనకి ఎన్నో రకాలుగా వ్యవసాయంలో ఉపయోగపడతాయి, మనకి ఆనందాన్ని కలిగిస్తాయి, మనకి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇలా రకరకాల జంతువుల గురించి మనం తెలుసుకోవడం కాదు, మన పిల్లలు తెలుసుకోవాలి. ఎలా చిన్న పిల్లలు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఆ పిల్లలకి ఆ జంతువుల పట్ల వాటి వల్ల మనకి ఏ ఉపయోగం ఉంది, జంతువులు మనం ఎందుకు దగ్గర తీయాలి, వాటిని ఎందుకు పెంచాలి అని తెలుసుకోవాలంటే ఆ జంతువులకు సంబంధించిన సమగ్ర సమాచారము ఇక్కడ ఆసక్తికరంగా పొందుపరిచారు. ఉదాహరణకి నేను ఇప్పుడు పిల్లి గురించి మీకు చెప్తాను. ఇది బాలల కోసము తెలుగు ఒడిలో అనే పుస్తకము. ఈ పుస్తకంలో మేడం ఏం రాశారంటే, పిల్లి గురించి చెప్తాను నేను ఉదాహరణకి. ఎందుకంటే పిల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో 3 పిల్లులు ఉన్నాయి. టైగర్, లిల్లీ, బుడ్డి అనే 3 పిల్లుల్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. తర్వాత ఆ విషయాల గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పిల్లి గురించి సమగ్ర సమాచారం ఏం రాశారు ఇక్కడ. పిల్లి ఒక మామూలు సాధారణ జంతువు. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అంత ఏముంది అని అనుకుంటాం. కానీ పిల్లి గురించిన సామెతలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల కూడా మనం ఏమి విషయాలు నేర్చుకోవచ్చు అనేవి మనకి అర్థమవుతుంది. ఈ పుస్తకంలో ఉండే ఈ పిల్లి గురించిన సమాచారం తెలుసుకోవడం ద్వారా. అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, చాలా మందికి ఒక మూఢనమ్మకం ఉంది. పిల్లులు అపశకునము, అవి ఎదురొస్తే మనకి ఏదో అశుభం జరుగుతుందని. ఇది మాత్రం చాలా చాలా మూఢనమ్మకం. ఇది చాలా చెడ్డది. ఎందుకంటే నేను ప్రతిరోజు పొద్దున లేవగానే పిల్లుల మొహం చూస్తాను. ఏ రోజు ఎప్పుడు మాకు వాటి వల్ల ఏ విధమైన ఆపద కలగలేదు. కాబట్టి మూఢనమ్మకాలను ఖచ్చితంగా మీరు ఎవ్వరూ నమ్మకూడదు. ఈ విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన ప్రేక్షకులు. ఇప్పుడు పిల్లి గురించి మీకు ఈ పుస్తకంలో ఏముంది చెప్తాను. పిల్లి వలస తిప్పినట్లు అనేది ఒక సామెత. పిల్లి వలస తిప్పడం అంటే ఏంది? పిల్లి పిల్లలను పెట్టినప్పుడు అది ఒక చోట ఉంచదు. ఒక 5-6 ఇళ్ళకి పిల్లల్ని మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి భయం. గండు పిల్లలు వచ్చి ఎక్కడ వాటిని కొరికేస్తాయో, లేకపోతే కుక్కలు ఎక్కడ వాటిని కొరికేస్తాయో అనే భయంతో ఆ చిన్న పిల్లుల్ని తీసుకొని ఇల్లు తిరుగుతుంది అనమాట. అట్లా వలస తిప్పుతుంది. అట్లా మనం కూడా ఎవరైనా మాటికి ముందు ఇల్లు మారుతుంటే పిల్లులు వలస తిప్పినట్లు మారుతున్నారు అనే ఒక సామెతలాగా మనము వాడతాము. చూడండి, పిల్లులు వలస తిప్పినట్లు అనే మాటలు విన్నారా ఎప్పుడైనా? ఈ మాటలలో చెప్పబడ్డ పిల్లి గురించి కాస్తైనా తెలుసుకుందామా? ఇది పిల్లలకి చెప్పడం అండి. ఎన్నో జాతులుగా రకాలుగా ఉంటున్న ఈ పిల్లులు చూడడానికి అందంగా ముద్దగా ఉంటాయి. అందుకే వాటిని మనం పెంచుకునే జంతువుల స్థానం ఇచ్చాం. మనం పెంచుకునే ఈ పిల్లికి రకరకాల పేర్లు ఉన్నాయండి. మనకు మామూలుగా పిల్లి అని తెలుసు, మార్జాలము, ఈ 2 పేర్లు తెలుసు. కానీ ఇంకా చాలా ఉన్నాయట. చూడండి, పిల్లిని అకుబొక్కు, చీలి, జుఫాపము, నాసి, బిడాలము, మండలి, మించుగన్న, భాగ్యము, వృషదంశము మొదలైన రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ పిల్లుల్లో గండు పిల్లి, జంగు పిల్లి, బావురు పిల్లి అని పిలువబడే అడవి పిల్లి ఒక రకం పిల్లి. జాల, మార్జాలం అని పిలువబడే నీరు పిల్లి మరొక రకం. కమ్మ పిల్లి
ఇదిగోండి మా పిల్లి టైగర్, కస్తూరి మృగము, జవ్వాది పిల్లి, బూతు పిల్లి, వేదముఖ్య, ఇలాంటివి మొదలైన పేర్లతో పిలువబడే పిల్లులు. మరొక పిల్లి ఉందండి, పునుగు పిల్లి. ఈ రకం పిల్లి, పునుగు పిల్లి నుంచి వచ్చేటటువంటి పునుగు అనే ఒక పదార్థము చాలా సుగంధ ద్రవ్యం లాంటి వాసన వస్తుందట. ఈ పునుగు పిల్లి నుంచి తీసిన సుగంధ ద్రవ్యంతో వెంకటేశ్వర స్వామికి పూజ కూడా చేస్తారు అనేది మనకి తెలుసు. తర్వాత చూడండి, మనతో పాటు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ సాహిత్యంలో స్థానం పొందింది. మనుషులు కాదు, జంతువులు కూడా సాహిత్యంలో స్థానం పొందాయి. అలాగే పిల్లి కూడా. ఎలాగా చూద్దామా? ముఖ్యంగా బాల సాహిత్యం, సామెతలు, పద్యాలలో ఏం చెప్పారో చూద్దాం. పెంపుడు జంతువులలో పిల్లలకు మంచి స్నేహం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పిల్లులతో చాలా మంచి స్నేహం ఉంటుంది. ముందుగా బాల సాహిత్యంలో పిల్లి గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. అంబ అనేది ఆవు, భౌ భౌ అనేది కుక్క, కిచకిచం అనేది కోతి, మ్యావ్ మ్యావ్ అనేది పిల్లి అంటూ పిల్లలకు పరిచయం చేస్తారు పెద్దలు. ఇంకా సామెతలు చూడండి. ఒక చిన్న పద్యము. పిల్లి పిల్ల వచ్చింది, ఉట్టి పైకి ఎగిరింది, కావలున్న ముసలవ్వ కర్ర విసిరింది, పాలకుండ పగిలింది, పిల్లి పారిపోయింది, అవ్వ అందుకేడ్వడం, తాత చూసి నవ్వడం అంటూ హాస్యంగా ఉపబడ్డ ఇలాంటి బాల గేయాలు కూడా చాలా ఉన్నాయి పిల్లుల గురించి. ఇక సామెతలలో పిల్లి గురించి చెప్పాలి అంటే వీటిల్లో మనుషుల స్వభావ స్వరూపాలను, మనస్తత్వాన్ని ఇలా ఎన్నింటినో పిల్లి వంగతో పెట్టి చెప్తారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఎవరైనా ఒక వ్యక్తి వ్యంగ్యంగా ఆ వ్యక్తి వల్ల మనకు ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యంగ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అతన్ని చూసి, ఆ పిల్లిని చూసి ఎలుక భయపడినట్లు ఇతడు భయపడుతున్నాడు అని మనము అనుకుంటాము. అట్లాగే పిట్టపోరు పిల్లి తీర్చినట్లు, పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా, పిల్లి నక్కకు అన్ని చెప్పి చెట్టెక్కడం ఎలాగో చెప్పలేదట, పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్టు, పిల్లి కళ్ళు పోగోరును, పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. బాగా లోబితనం ఉన్న వాళ్ళు, పిసినారుల గురించి చెప్పాలంటే అబ్బా వీళ్ళు పిల్లికి కూడా బిచ్చమేరు అంటారు అనమాట. అంటే 4 మెతుకులు కూడా బయట పెట్టరు అని చెప్పడానికి ఇక్కడ పిల్లిని ఉదాహరణకి తీసుకున్నారు అనమాట. పిల్లికి ఉట్టితాళ్ళు ఆపగలరు కానీ పాలకుండా పగలగొట్టగలదా, పిల్లిని తిన్న కోడి పిలిచినా పలకదు. ఇలా పిల్లి గురించి కొన్ని సామెతలు ఇక్కడ వివరించారు. పంచతంత్ర కథలలో పిల్లి కథా వస్తువుగా చేసుకుని ఎన్నో కథలు చెప్పబడ్డాయో, దాని ద్వారా మనిషి స్వార్థాన్ని ఎంతగా చెప్పబడిందో. అయితే పిల్లి ఎలుక బట్టి ప్రియమునగుండగా అదియే కొడిబట్టు ననుగమించు, మమత విలువ కొన్న మానుగా మోహమ్ము అంటూ వేమన కూడా పద్యాల్లో పిల్లికి చోటిచ్చాడటండి. ఎలుకను మూషికము అంటారు కదా అండి. పిల్లి ఎలుకకు శత్రువు, పిల్లి ఎలుకల్ని తింటుంది. అందుకే పిల్లిని మూషికారాతి అని పిలువబడే పిల్లి గురించి కూడా కొన్ని పద్యాలు చెప్పబడ్డాయండి. ఈ విధంగా పిల్లుల గురించే కాదండి, అన్ని రకాల జంతువుల గురించి, ఇలా పక్షుల గురించి, మనకు తెలిసిన పక్షులే కాకుండా మనకు తెలియని కొన్ని పక్షుల గురించి, వాటి వాడుక నామాలు, శాస్త్రీయ నామాలు, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలు, అవి ఏ విధంగా జీవితాన్ని గడుపుతాయి, ఇలాంటి విషయాలన్నీ దీంట్లో పొందుపరిచారు. అన్ని రకాల సమస్త పిల్లలకు ఉపయోగపడే విషయాలన్నీ ఈ యొక్క తెలుగు వడిలో అనే పుస్తకంలో పొందుపరిచారు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. తప్పకుండా ఈ పుస్తకము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. పెద్దలకి, పిల్లలకి, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో పెద్దలు ఉంటారు. పెద్దల పిల్లలకి ఈ మంచి విషయాలని, ఈ పుస్తకం గురించి తెలపాలి. ఈ పుస్తకం కావలసిన వాళ్ళు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని సంప్రదించి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. మీకు అందరికీ ధన్యవాదాలు.